ఆత్మహత్య సమస్యలు ఇప్పుడు చాలా చాలా పెరిగిపోతున్నాయి. మనం కామన్‌గా సొసైటీలో రోజు ఒకసారి న్యూస్ పేపర్ తీసి ఓపెన్ చేస్తే 2, 3 ఆహ్, అంటే ఆర్టికల్స్ కనిపిస్తాయి. వీళ్ళిక్కడ చనిపోయారు, ఇది చేసుకున్నారని. సో, అందులో అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఆత్మహత్యలనేది పెరుగుతుంది. కామన్ థింగ్స్ ఏంటి అంటే స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఇప్పుడు పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ స్ట్రెస్సే ఉండొచ్చు ఎగ్జామ్స్‌కి. ఇంకొన్నిసార్లు ఏమైతుంది పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాడొద్దు అని చెప్తే కొంతమంది నేనింకా బ్రతకడం ఎందుకు అని అంటున్నారు. సో, అన్నీ అంటే ఓవరాల్‌గా చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ అయితుందనమాట. అదే మన పెద్దవాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు అట్లా అన్ని కారణాలు ఉంటున్నాయి. ప్లస్ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో చూసుండొచ్చు. లైక్ ఒక 24 ఇయర్ ఓల్డ్ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే తనకి చీమలంటే చాలా భయం. అంటే అదొక ఫోబియా అనమాట. అంటే ఇప్పుడు ఎంత ప్రాబ్లమ్ అంటే ప్రతి దగ్గర చీమలుంటాయి. సో, అది చూడంగానే నేను తట్టుకోలేకపోతున్నా. సో, అసలు నాకు అంటే ఏ మానసిక సమస్య వల్లైనా ఆత్మహత్య లైక్ అదొక రిస్క్ అవ్వచ్చు. లైక్ అందరూ అనుకునేది ఓన్లీ డిప్రెషన్ ఉన్నోళ్ళకి, వాళ్ళకే ఆత్మహత్య అని. అలా కాదు. లైక్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సైకోసిస్ అంటాం. అందులో కొందరికి మాటలు వినిపిస్తాయి. ఎళ్లి మీరు చనిపోండి అని. అలాంటి మాటలు వినిపిస్తే మళ్ళీ వాళ్ళది ఫాలో అవ్వచ్చు. సో, అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. సో, ఆత్మహత్య వస్తుందని ఎవరైనా చెప్పినా అది లైట్‌గా తీసుకొని వదిలేయకండి. ఎందుకంటే ఒక్క అటెంప్ట్ తోటి మనకి వి నెవర్ నో ఎప్పుడు చనిపోతారనేది. ఇప్పుడు సూసైడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 20 అటెంప్ట్స్ చేసినప్పుడు ఒకళ్ళు చనిపోతున్నారు. సో, మనం ఏది కూడా లైట్‌గా తీసుకోలేము. మేడం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చిన్న పిల్లలు 10వ తరగతి, ఇంటర్ చదువుకునే పిల్లగాళ్ళు స్టడీ పరంగానో, దేని పరంగానో చూసుకొని మైండ్ అనేది డిప్రెషన్‌లోకెళ్ళిపోయి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే అది ఎవరి తప్పు? స్టూడెంట్స్ తప్పా? లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తప్పా? లేకపోతే వాళ్ళ టీచర్స్ తప్పా? చదివించే టీచర్స్. ఎందుకు అంత ప్రెషర్ పెట్టి ఆ పిల్లల్ని చనిపోయేంత వరకు తీసుకొస్తున్నారు? ఎవరు తప్పు అనుకోవచ్చు మేడం? చెప్పాలంటే మొత్తం అందరి బాధ్యత అనమాట. అటు సొసైటీది కానీ, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ కూడా. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్‌లో ఎట్లా అంటే స్టడీ సమస్యలు చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఉన్నా మనం నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు. అంటే మనం గుర్తుపట్టకపోవచ్చు. చాలామందికి ఇప్పుడు కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఏడీహెచ్‌డీ అంటాము. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ రాయడం రాదు. కొందరికి ఓన్లీ మ్యాథ్స్ రావు, లెక్కలు రావట్లేదు. అట్లాంటప్పుడు వాటిని స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ అంటాం. సో, అలాంటి చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే ఓవరాల్‌గా వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. ఆ విధంగా వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటది. ఇంకొంచెం గైడెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చాలా ఎక్కువ వాడుతున్నారు. అలాంటియన్నీ స్టార్టింగ్‌లోనే ఆ సమస్యలు మనము దూరం చేయగలిగితే ఇంత మేజర్‌గా కాదు. ఇంకొకటి మన సొసైటీలో గూడా అదొక ప్రెషర్ ఉంది. వీళ్ళు ఇంజినీర్సే అవ్వాలి, డాక్టర్సే అవ్వాలి, ఈ ఎగ్జామ్‌లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. కానీ అది అంటే దాంతోటి అన్నెసెసరీగా మనం పిల్లలకి ప్రెషరైజ్ చేస్తున్నాం. సో, అటు సొసైటీ కొంచెం మారాలి. పేరెంట్స్ కూడా దే షుడ్ బి ఇంకా రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్స్. అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేరు కదా! సో, ఓవరాల్‌గా మంచిగా చేస్తుర్రా లేదా అదే ఇంపార్టెంట్. అంటే మేడం ఇప్పుడు పిల్లగాళ్ళు గాని, అంటే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే, తల్లిదండ్రులు ఏం చేస్తే ఫ్రీ హ్యాండ్ ఉంటది. వాళ్ళు ఫ్రీగా మాకున్న ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే, తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతో ఎక్కువగా ఇదే. ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేరు. అమ్మ నాన్న కొడతారేమో, తిడతారేమో అన్న ఒక బాధలో ఉండి అలానే ఉండిపోయి సూసైడ్ జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం కదా. సో, అలా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు కానీ, ఇటు పిల్లలు కానీ ఏం చేస్తే బెటర్‌గా ఉంటుంది? యాహ్! సో, 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి నేను చెప్పేది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఎంత టైం వీలైతే అంత టైం పిల్లలతో స్పెండ్ చేయండి. ఈ మధ్య పేరెంట్స్ ఏం చేస్తుర్రు ఇట్స్ లైక్ మొత్తం నేను 12 అవర్స్ ఆఫీస్‌లోనే ఉంటా. మిగతా కొంచెం టైం ఏదో దొరికింది పిల్లలతోటి ఉంటా అంటాం. బట్ ఆ బ్యాలెన్స్ అనేది చూసుకోండి. సో, పిల్లలు చాలామంది కంప్లెయింట్ చేసేది ఏంటంటే మా పేరెంట్స్ మాతో సఫిషియెంట్ టైం ఇవ్వరు. ఎంతసేపు చదువుకో అంటారు. సో, అదొక్కటి మనం ఫస్ట్ టైం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే వాళ్ళు చెప్పేది వినాలి. ఇంటరప్ట్ చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదో చెప్తుంటారు స్కూల్లో ఈరోజు ఇట్లా అయింది అని. మనం వెంటనే రియాక్ట్ అయిపోయి
లేదు నువ్వు వెళ్ళి చదువుకో అని, లేకపోతే ఎందుకు అట్లా ఫైట్ ఎందుకైంది, టీచర్ ఎందుకు కొట్టిరు అంటే వాళ్ళని వెంటనే తిట్టినా లేకపోతే ఊరికి ఇంటరప్ట్ చేసిన పిల్లలు ఓపెన్ అప్ కారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా నేను మా పేరెంట్స్తో మాట్లాడగలుగుతా అనే కాన్ఫిడెన్స్ రావడానికి ఫస్ట్ థింగ్ మనం వినాలి. విని అండర్స్టాండ్ చేసుకున్నాక దానికి తగ్గట్టు జవాబు చెప్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే మైండ్ చేంజ్ అవ్వాలంటే మీరు చెప్పే టిప్స్ ఎక్కువగా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఒక డిప్రెషన్ ఉన్నాను, బట్ ఆ వ్యక్తిని గుర్తించాలంటే తనకున్న లక్షణాలు మనం ఎలా గుర్తించాలి? ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, తను మాట్లాడలేదు, ఫుడ్ తినట్లేదు, రకరకాలుగా ఉంది. సో తను ఒక బాధలో ఉండు, ఒక ట్రీట్మెంట్ చేయాలంటే ఆ లక్షణాలు ఎలా ఉంటే ఎలా గుర్తించాలి ఇంట్లో? ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. రొటీన్గా డిప్రెషన్ అనేది ఓన్లీ ఏడవడం అనే కాదు. డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ పిల్లలు చెప్పుకోలేరు నాకు ఇట్లా బాధేస్తుందని. చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తారు, స్టడీస్లో వీక్ అయిపోతారు, ఏది ఇంట్రెస్ట్ చూపించరు, ఊరికే చికాకు పడతారు చిన్న విషయానికి కూడా. సో ఈ ఇరిటబిలిటీ అనేది ఒకటి కామన్గా చూస్తాం. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళమంటారు, ఈ చిన్న పిల్లల్లో ఈ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట డిప్రెషన్లో. అదే కొంచెం పెరుగుతున్న కొద్దీ జనరల్గా చెప్తారనమాట నాకు ఇట్లా బాధగా అనిపిస్తుంది, ఆర్ కొంచెం డల్గా అయిపోతే కూడా మనం గమనించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫంక్షన్స్కి హ్యాపీగా వెళ్తారు, అందరితో మాట్లాడుతుండే, ఇప్పుడు లేదు నాకు అలసిపోయినా, నాకు వేరే పనులు ఉన్నాయని కొంచెం నెగ్లెక్ట్ చేయడము. ఆర్ ఏది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫోన్ చూసినా మంచిగా హ్యాపీగా ఉంటుండే, ఇప్పుడు అది ఇంట్రెస్ట్ లేదు. సో ఏ పని చేసినా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఏది చేసినా హ్యాపీగా అనిపించట్లేదు అంటే అది ఇంకొక ముఖ్యమైన సూచన. ఇంకొకటి ఏంటంటే ఏదైనా తొందరగా అలసిపోవడం. మనకి డే అంతా వర్క్స్ చేస్తాం, కొంచెం అలసట వస్తుంది. అదే మనం మార్నింగ్ లేసినాక అసలు బెడ్ నుంచి దిగడానికి అలసట రాదు కదా. సో అలాంటిది కూడా ఇంకొక సిమ్టమ్. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా తినకపోతే, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇవి ఇంకా మేజర్ సైన్స్ అన్నమాట డిప్రెషన్ వస్తుందని. ఇంకొన్నిసార్లు చెప్తారనమాట, అంటే నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు పనికిరాను, అలాంటి ఆలోచనలు, ఆ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉంటాయో అదైతే కంపల్సరీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరైనా చనిపోతే బాగుండు అనే ఆ మాట అంటే మాత్రం అంటే కంపల్సరీ వెంటనే హెల్ప్ తీసుకోవాలి. ఇన్ జనరల్ అయినా కొన్ని థింగ్స్ నోటీస్ చేసినా హెల్ప్ తీసుకోవాలి. కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, చనిపోతే బాగుంటుంది అని అలాంటి మాటలు అంటే మాత్రం ఇట్స్ లైక్ ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మైండ్ చేంజ్ అంటే ఇప్పుడు మనం ఒకరి గురించి ఆలోచిస్తున్నాం, సో మీరు ఏదైనా మంచిగా చెడు, సో అక్కడ నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఏం చేస్తే త్వరగా డైవర్ట్ అవుతారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ? సో మైండ్ డైవర్ట్ చేయడం అంటే ఫస్ట్ థింగ్ అంత సింపుల్ కాదు. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ గమనించడం ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ ఎలా మార్చుకోవాలి అనేది ఆ ప్లాన్ చేయడం, ప్లస్ అందులో ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయి గమనించి దానికి తగ్గట్టు సొల్యూషన్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేసి, ఇదంతా ప్రాక్టీస్ తోటి, ప్లస్ సిమిలర్గా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటే దానికి థెరపీలో కూడా చేస్తాం అన్నమాట. ఎలా ఆ థాట్ ప్రాసెస్ని కొంచెం మాడిఫై చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది.